ISM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పిచ్చెక్కి మాట్లాడవద్దు, స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళకైనా అవగాహన ఉందా? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. శ్రీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ 2 నెలల వడ్డీతో సహా కక్కిస్తా. వైసీపీకి నారా లోకేష్ మాస్ వార్నింగ్. వైసీపీకి నారా లోకేష్ వార్నింగ్. ఐటీ కంపెనీ కోసం శ్రీకాకుళంలో స్థలం ఎక్కడిచ్చావో చెప్పగలవా? నారా లోకేష్. పిచ్చెక్కి మాట్లాడవద్దు, స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళకైనా అవగాహన ఉందా? మంత్రి సీదిరి అప్పలరాజు. నీలాంటి నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబాయ్ ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగా ఆ సంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకరామని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు, మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి. బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలు అవి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ రోడ్ దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అన్యాయం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ దయచేసి రేపు మీరు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు ABN వారు వాళ్ళు ఎవరైనా పోనీ మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్. నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ. నిన్ననే సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీస్ కూడా ఇచ్చింది. ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు ఆయన నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాము? ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, సమయ వంచన అన్నట్టుగా తయారైంది. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలి. నేను పరశు పదజాలంతో వ్యాఖ్యలు చేసినా అని కేసులు పెడుతున్న ప్రభుత్వం మరి మా ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన కూడా కేసులు పెట్టాలి. మా పార్టీ మాజీ మంత్రులను నాయకులను అడ్డగోలుగా మాట్లాడుతూ పరుష పదజాలం వాడుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని పైన కూడా కేసులు పెట్టాలి. కానీ ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మా పార్టీ నాయకులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇప్పుడే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరలపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మొన్న ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించానని చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పారు నోటీస్ ఇచ్చే క్రమంలో. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా
విమర్శించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, వారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారో, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి, చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా ఇవాళ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ బడ్జెట్ అంకెల గారడిగా మారిందని మాజీ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారు అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడ కేటాయించలేదని, రైతు రుణమాఫీ, కౌలు రైతు ప్రయోజనాలు, నిరుద్యోగ భృతికి ప్రస్తావనే లేదన్నారు. సమావేశంలో ఎక్స్ మినిస్టర్ గారు మరియు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. వారితో పాటు సమావేశంలో ఎండల లక్ష్మీనారాయణ గారు, ఎక్స్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్ గారు, రాణి రుద్రమ్మ గారు, కట్టా సుధాకర్ గారు, సునీతారెడ్డి గారు, మీడియా కమిటీ మెంబర్ రాణా ప్రతాప్ గారు పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఈరోజు తెలుగు బిడ్డ, తెలంగాణ మట్టి బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారు చిన్ననాటి నుంచే ఉద్యమ భావాలు కలిగిన బిడ్డ. ఆనాటి నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా నడిచినటువంటి క్యాంపులో ఉండి సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకున్న బిడ్డ పివి నరసింహారావు గారు. విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలన మీద ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా చురుకుగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కాలేజీ నుంచి కూడా డిబార్ చేయబడ్డటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ రాష్ట్రంలో 2 దశాబ్దాల పైబడి శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబడి దున్నేవాడికే భూమికి ఉండాలని భూ సంస్కరణని సమున్నతంగా అమలు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. వారి జిల్లా కరీంనగర్ జిల్లా వంగర గ్రామాల్లో 100 ఎకరాలు కలిగిన భూస్వామిగా ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భూ సంస్కరణలు సమగ్రంగా అమలు కావాలంటే నాలాంటి వారిని కూడా ఈ భూములు పేదలకు పంచాలని చెప్పి 100 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. వారు బహుభాషా కోవిదుడు. సంస్కృతం, హిందీ, మరాఠీ, ఒడిస్సా, తెలుగు, తమిళం
లాంటి భాషలే కాకుండా ఇతర దేశాల భాషలు కూడా అవపోసనం పట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. మా ప్రాంతంలో బహుభాషా కోవిదుడిగా వారిని సంబోధిస్తూ ఉంటారు. ఈ దేశంలో బంగారం కుదవబెడితే తప్ప దేశ ఆర్థిక స్థితి నడవని రోజుల నుంచి వారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇంత పెద్ద జనాభా కలిగిన ఈ దేశ ప్రజానికానికి ఇన్ని కష్టాలు రావడం మంచిది కాదు. ఈ దేశాన్ని మూడవ ప్రపంచ దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల సరసనలో చేర్చాలని చెప్పి స్వయంగా వారు ప్రధానమంత్రి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ప్రసంగించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని, తనపైన 22 కేసులు పెట్టారని వెల్లడించారు. అయినా తాము తగ్గేదే లేదు అని పుష్ప స్టైల్లో స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుని 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో బంధించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 230 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అంటున్నారు. వైసీపీ వాళ్లకు సవాల్ విసురుతున్న ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. మరి మీ జగన్ సిద్ధమా? మేం ఏనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేము ఎక్కడా తగ్గలేదు. వేదిక పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. నేను ఇంట్లో ఒక్కడనే. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇష్టం జరిగింది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది. ఉత్తరాంధ్ర ఊపే వేరు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ. గరమిలి సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇంత పవిత్రమైన గడ్డపై నా శంఖారామం కార్యక్రమం ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. అది చూస్తే నాకు విషయం అర్థమైంది. జగన్ జైలుకి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు. ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖంగా వాళ్ళు నిలదీస్తున్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. ఇంకా ఎంతమంది దళితుల్ని. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి. మనందరి ప్రియమిత్రుడు మన గూడూరు, మన సునీల్ మనందరికీ కోరిక నాదం స్థానిక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలని అభిప్రాయం మేరకు మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన సందర్భంగా, అలాగే శ్రీమతి పాసం సంధ్యారాణి గారు యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు వసంత యోగి అకాడమీ నిర్వాహకురాలు వసంత లక్ష్మి మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన వసంత యోగ
అకాడమీకి ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో ఆన్లైన్ లో నిర్వహించిన యోగా పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన సంధ్యారాణి సూర్య నమస్కారాల విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించారని తెలిపారు. సంధ్యారాణి సూర్య నమస్కారాలు నాన్ స్టాప్ గా 108 సార్లు అతి తక్కువ సమయంలో చేయటంతో ఆమెకు నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు న్యూఢిల్లీని చెందిన ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారని తెలిపారు. ప్రగతి సేవా సంస్థకు పూర్తి అండదండలు అందిస్తున్న మన పాసం సునీల్ కుమార్ గారిని, వారి సతీమణి పాసం సంధ్యారాణి గారిని 11/2/2024 తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు అభినందన కార్యక్రమం గూడూరులో అశోక్ నగర్ లోని వారి స్వగ్రహం నందు నిర్వహించారు. అధ్యక్షుడు కడవేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, మన్మథరావు, గ్రానైట్ ప్రభాకర్, పిడి కరీముల్లా, ఐటీఐ ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ కురు కుమార్ నాయర్, కోట వెంకటేశ్వర్లు, శివకుమార్ రెడ్డి, శివాని స్టడీ సర్కిల్, వెంకట కృష్ణయ్య, ఆర్వి కన్స్ట్రక్షన్స్, ఆక్వా రమేష్, వెంకటేశ్వర్లు, లలిత, నారాయణ, డీన్, శ్రీహరి, వాకటి శ్రీనివాసులు, పురుష బుజ్జి, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరుకే వంది తెచ్చినటువంటి కుటుంబం అయినటువంటి సునీల్ అన్న, సంధ్యారాణి గారు మేడం గారు, ఈ సందర్భం మనం గమనిస్తే వరల్డ్ రికార్డులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రతిరోజు మనం ఒకసారి చేయడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో 108 సార్లు ఆన్లైన్లో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారని మహిళలందరికీ కూడా మేడం ఆదర్శంగా నిలబడ్డారు. సో ఆ సందర్భంగా వాళ్ళని గమనించి వరల్డ్ రికార్డ్కి క్రియేట్ చేయడం అనేది అందుకు అనుకూలంగా ఇక్కడికి వచ్చి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇంకోసారి ఇక్కడికి వస్తామేమో, అప్పుడు అన్నని మినిస్టర్ రూపంలో చూసి ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటేశ్వరులు కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు చాలామంది ఈ వికలాంగులకి ట్రైసైకిల్స్ కానివ్వండి, అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం చేశారు నాకు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా వరపుల వీర వెంకట సత్య సూరిబాబు, వీరితో పాటు సభ్యులుగా సోము సూర్యుడు, కాసపు వీర వెంకట శ్రీనివాస్ ఆదివారం ఉదయం ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో లింగంపర్తి సహకార సంఘం ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం అనంతరం సొసైటీ చైర్మన్ సత్య సూరిబాబు మాట్లాడుతూ ఈ సొసైటీ పరిధిలో గల 4 గ్రామాల పరిధిలో విస్తరించి ఉందని, సుమారు ఈ సొసైటీలో 20 కోట్ల రూపాయల వరకు టర్న్ ఓవర్ జరుగుతుందని మరియు రైతులకు సొసైటీ నుండి మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ సిబ్బంది మరియు 4 గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడోసారి నా మిస్సెస్ ని పోటీ లేకుండా గ్రామ ప్రజలు కూడా సహకరించే సందర్భం జరిగింది. 4వసారి నా మిస్సెస్ ని పోటీ చేస్తే ఆయన కూడా సర్పంచ్గా గెలిపించారు. అంటే ఇంచుమించు 45 సంవత్సరాలు మేము ఈ గ్రామ సర్పంచ్గా ప్రజల యొక్క సహకారంతో పనిచేసిన సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. తదుపరి సొసైటీ విధానం 1940లో సొసైటీ ప్రారంభించబడింది.
20 నుంచి కూడా మా కుటుంబంలో మా తాతయ్య దగ్గర నుంచి కూడా సొసైటీ అధ్యక్షులుగా పనిచేసే సందర్భం కూడా పుట్టుకు జరిగిన విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మా చిన్నది గారు సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటింటా తన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. నియోజకవర్గానికి ఈశాన్య దిశలో ఉన్న కంచు స్తంభం పాలెం గ్రామంలోని కొత్త సత్యనారాయణ దంపతులు ఆశీర్వచనం తీసుకుని ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉండే తనను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని, జగన్ పాలన అంతమొందించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాలరాసిన జగన్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన నియోజకవర్గం చిన్నబాబు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పలుచోట్ల రామానాయుడుకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిచ్చెక్కి మాట్లాడవద్దు, స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళకైనా అవగాహన ఉందా? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. శ్రీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ 2 నెలల వడ్డీతో సహా కక్కిస్తాం. వైసీపీకి నారా లోకేష్ మాస్ వార్నింగ్. వైసీపీకి నారా లోకేష్ వార్నింగ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.